స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారి దివ్య స్వరూపాలను భక్తులకు దర్శింపచేస్తారు. శరన్నవరాత్రులు అనేది 9 రోజుల పండుగ. ఈ నేపథ్యంలో దుర్గమ్మను రోజుకో రూపంలో పూజిస్తారు. అమృత వర్షిణి, సకల సన్మంగళ ప్రదాయిని అని శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకారాల విశిష్టత గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీదేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు తెలియచేస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అయితే నవరాత్రుల సందర్భంగా 6వ రోజు అమ్మవారు ఏ రూపంలో మనకు దర్శనమిస్తారమ్మా? 6వ రోజు అమ్మవారు మనకి మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇస్తారు. సో మహాలక్ష్మి రూపం అంటే ఏంటంటే అందరికీ లక్ష్మీ అమ్మవారు, లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళందరికీ మహాలక్ష్మి పూజ చేస్తారు. అయితే మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన రంగు? తప్పకుండా ఈ అమ్మవారికి ఈరోజు లేత గులాబీ రంగు చీరతో అలంకరణ చేస్తాం చక్కగా. సో లేత గులాబీ రంగు చీర అమ్మవారికి అలంకరణ చేయడము, తెల్లని జాజి పూలు, సన్న జాజి పూలతో కానీ, ఎర్రని లేత గులాబీ రంగులో ఉన్న కలువ పూలతో కానీ అమ్మవారికి అర్చన చేస్తాం వేళ. అయితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటమ్మా? ఈరోజు అమ్మవారికి చక్కగా క్షీరాన్నం, దద్దోజనం, తర్వాత అమ్మవారికి కేసరి, ఇవన్నీ నైవేద్యం పెడతాం. సో ఈ 9 రోజులు ఒక నియమం ఉంది నాన్న. 9 రోజులు చేసుకునే వాళ్ళు 9 రోజులు చక్కగా మహానైవేద్యాలు చేసుకుంటుంటారు. అయితే మహాలక్ష్మి, మహాసరస్వతి, కాళీ, రాజరాజేశ్వర అమ్మవారు ఈ 3 రోజులు చేసే కార్యక్రమాలు కొంతమంది అన్ని రోజులు చేయలేమండి, 3 రోజులు చేస్తాం అనుకునే వాళ్ళు ఇంట్లో చామంది చేస్తారు. అలా చేసుకునే వాళ్ళకి మహాలక్ష్మి రోజున ఈ రోజు మహానైవేద్యం కూడా వీళ్ళకి పెడతారు. సాయంకాలం పొద్దున్న అమ్మవారికి చక్కగా అష్టోత్తరము, సాయంకాలం మహానైవేద్యం. ఇవాళ లక్ష్మీ సహస్రనామాన్ని చక్కగా అర్చన చేయడం, కుదిరితే స్తోమత ఉన్న వాళ్ళు చక్కగా సహస్ర కలువ పువ్వులు తీసుకొచ్చి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కలువ పువ్వు వేస్తూ ఉంటే ఆ సహస్రనామం అయినప్పటికీ ఆ అమ్మవారి రూపంలో ఆ పుష్పాలన్నీ ఉంటాయి అన్నమాట నిండు. అంటే అమ్మవారు ఎంత ఎత్తుగా కూర్చుంటుందో ఆ పుష్పాలు అలా ఎత్తుగా కూర్చొని అమ్మవారి దర్శనంలో మనకి ఇస్తాయి. ఈ విధంగా కలువ పువ్వులతో చేస్తే చాలా విశేషమైన ఫలితం. అయితే అమ్మ, ఇక్కడ ఒక సందేహం. అమ్మవారికి ఇష్టమైన రంగు గులాబీ రంగు అన్నారు. అయితే మనం కూడా పూజా విధానం ఆచరించేటప్పుడు గులాబీ రంగు వస్త్రాలు ధరించే పూజను ఆచరించాలంటారా? అది మన మనసు సంకల్పం అన్న. అది చాలామంది ఏంటంటే అమ్మవారికి ఏ రూపంలో దర్శనం ఇస్తారు కదా, మనం అదే రూపంలాగా మనకొని కట్టుకొని అమ్మవారిలో మనకొని అమ్మవారిగా రెడీ అయ్యి అమ్మవారిని పూజించాలి అనే ఒక నియమం ఉన్నవాళ్ళు చక్కగా అలాగే చేసుకోవచ్చు. రంగు ప్రాధాన్యత లేదు ఇక్కడ, కానీ కట్టుకోవాలనుకుంటే చక్కగా కట్టుకోవచ్చు. కానీ అమ్మవారికి పెట్టే రంగులు మాత్రం ప్రాధాన్యత ఉంది కనుక పెడతాం. ఈ రంగుతో అమ్మవారిని అర్చిస్తాం. నవగ్రహాలకి రూపాలుగా అమ్మవారి నవదుర్గాలుగా పూజిస్తాం కనుక ఈ నవగ్రహాలకి అనుకూలంగా ఉండే రంగుల్ని అమ్మవారికి కట్టడం, అమ్మవారిని ఆ రూపంలో మనం చూసుకోవడము, ఆ రూపంలో అర్చన చేసుకోవడం అనేది మనకి ఇవన్నీ మన మనసుకి సంకల్పాలే. ఇప్పుడు చేయలేని వాళ్ళు చక్కగా కుంకుమార్చన అమ్మవారు చేసుకుంటే కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. చేయదని కాదు, నువ్వు నాకు ఈ రంగు చీర పెడితేనే నేను ఆస్వాదిస్తాను అనలేదు ఆవిడ. కాకపోతే మనమే అలా పెట్టుకుంటున్నాం. చక్కగా పెట్టుకోవచ్చు, మనం కట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని ఏ గ్రహశాంతి కోసం ఎక్కువగా పూజ చేయాలంటారు? అమ్మవారిని ఏ గ్రహశాంతి కోసం పూజిస్తామంటే మన జాతకంలో చంద్రుడు యొక్క యోగం కోసం, అంటే చంద్రబలం లేని జాతకాలు కొన్ని ఉంటే మానసికమైన ఇబ్బందులు, చాలామంది మానసిక ఇబ్బందులు అంటే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడము, బాధపడము, ఊరికి చాలామంది వింటూ జస్ట్ ఒక గట్టిగా ఒక మాట మాడితే కళ్ళలో గబగబ నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఏడుస్తూ ఉంటారు. లేకపోతే ఏ విషయాన్ని చెప్పలేకపోతారు. మేము ఆ క్షణాన్ని చెప్పలేకపోయామండి, ఆ క్షణాన్ని మాకు రాలేకపోయిందండి ఆ మాట అని అనుకోవడం అనేది కొన్నా. తర్వాత చాలామంది పిల్లలకి సరిగా మాటలు రాకపోవడానికి, మానసికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు అమ్మవారిని అర్చన చేస్తే అటువంటి ఆ ఇబ్బంది తొలుగుతుందని, ఆ గ్రహశాంతి జరుగుతుందని చెప్పి ఈరోజు అమ్మవారిని చాలా చక్కగా అర్చన చేస్తాం. అయితే మహాలక్ష్మి అమ్మవారిని ఏ నామాలతో జపం చేయాలంటారు? చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని మహాలక్ష్మి అష్టోత్తరము చాలా అందరికీ అనుకూలంగానే ఉంటుంది. అది చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క నామం కూడా చక్కగా అష్టోత్తరాన్ని 16 సార్లు అర్చన చేయాలి. ఇవాళ పొద్దున 16 సార్లు అర్చన చేసి సాయంకాలం లక్ష్మీ సహస్రనామం చేసుకోవాలి. శ్రీచక్రం ఉన్నవాళ్ళు చక్కగా శ్రీ సూక్తం విధానంతో, మహాలక్ష్మి మంత్రం సంపుటీకరణతో శ్రీ సూక్త పారాయణ చక్కగా అమ్మవారికి శ్రీచక్రానికి అభిషేకం చేస్తాం. సో ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు. శ్రీచక్రం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ శ్రీ సూక్త పారాయణ విధానం అభిషేకం చేసుకోవాలి. శ్రీచక్రం లేని వాళ్ళు కూడా మేము చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా శ్రీ సూక్తంతో అమ్మవారికి ఒక రూపుని పెట్టుకొని చక్కగా లక్ష్మీ రూపుని కానీ ఏదో ఒక రూపాన్ని అక్కడ అమ్మవారు పెట్టుకొని
వాటికి అభిషేకం చేసుకోవచ్చు. ఇవాళ చాలా విశేషంగా ఏంటంటే పాలతో చక్కగా అమ్మవారిని అభిషేకం చేస్తాం. ఎంత చక్కగా పాలతో అభిషేకం చేస్తే అంత అందమైన జీవితం, అంత ఆనందంగా ఉంటుంది అని చెప్పి, సో మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుందని చెప్పి అమ్మవారిని అర్చన చేస్తామట. సో ఈ విధంగా ఈరోజు చక్కగా చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా ఆడవాళ్ళు ఆచరిస్తూ ఉంటారు మహాలక్ష్మి పూజా విధానాన్ని, మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా? ఈ నవరాత్రులు ఉన్న నియమం ఏంటంటే ఆడవాళ్ళ ఒక్కరు చేయాలి కాదు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు పూజ. ఆడ మగ అందరూ చేసుకోవచ్చు, స్త్రీలు పురుషులు చక్కగా చేసుకోవచ్చు. మీకు చాలా గుళ్ళల్లో, చాలా పీఠాల్లో పీఠాధిపతులు ఇవాళ అమ్మవారిని అర్చన చేసుకుంటే స్వామీజీలు ఏం చేస్తారంటే వాళ్ళు చీర కట్టుకొని అమ్మవారిని అర్చన చేస్తారు. వాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారు, పంచ కట్టుకుంటారు కదా, కానీ ఇక్కడ స్వామీజీలు ఏం చేస్తారంటే చీర కట్టుకుంటారు. వాళ్ళు కొన్ని చీర కట్టుకొని అమ్మవారిని అర్చన చేస్తారు. అంటే అంత విధంగా మనం ప్రతి ఒక్కరు అర్చన చేసుకోవాలి. గ్రహశాంతి ఎవరికి కావాలి అంటే అందరికీ కావాలి కదా. సో చిన్నపిల్లలకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, మగవాళ్ళకి కావాలి, ఆడవాళ్ళకి కావాలి కదా. సో అందుకని అమ్మవారికి మన కోరికలు నెరవేర్చమని అమ్మవారిని మనకుండే సంకల్పాలన్నీ కూడా, ఏది ధర్మబద్ధమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరుతుందని, ఈరోజు ఎవరైతే ప్రశాంతంగా అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఈ విధంగా చేయమని చెప్పారు. ఇంకా మహాలక్ష్మి అమ్మవారి విషయంలో మనం ఆచరించకూడని నియమాలు ఏముంటున్నాయి? ఈరోజు మనం ఆచరించకూడని నియమాలు అంటే ఇవాళ జాగ్రత్తగా ఉండవలసిన ఏంటంటే పాలు కింద ఒలగకుండా చూసుకోవడం, పాలు కాచినప్పుడు పొంగకుండా చూసుకోవడము. చాలామంది పాలు పొంగితే మంచిదని చెప్తారు కదా, ఈరోజు పాలు కింద పడకూడదు, నేల పాలు అవ్వకూడదు, అలాగే పొంగకుండా ఉండడం చూసుకోవడము. తర్వాత ఈరోజు ఎవరితో కొన్నా ఏ మాట లేదు అని అనకూడదు. అంటే మా దగ్గరకు లేదు, టైం లేదు అనకూడదు, డబ్బులు లేవు అనకూడదు. అది మాకు ఇష్టం లేకపోయినా చెప్పకూడదు. ఆ పదాన్ని, లేదు అనే పదాన్ని ఈ రోజంతా వాడకుండా. డబ్బులు ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు అంటారా? అంటే ఇవ్వాలి అనిపిస్తే సంకల్పం, అది మీ ఇష్టం. అంటే జనరల్ గా ఇవ్వకూడదు, లేదు అని చెప్పకూడదు, అదొక్కటే నియమం. సో ఇందులో ఏదైనా రావచ్చు. ఇప్పుడు నాకు చేంజ్ కావాలి అంటే లేదు అనేది ఒకరి చేంజ్ మన నిజంగా లేకపోవచ్చు, మనం అదే పదం వాడతాం. ఈ పదాన్ని వాడకుండా ఉండగలిగితే చాలా మంచి. అంటే అమ్మ, శుక్రవారం మహాలక్ష్మి రోజు కాబట్టి శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అని అందరూ పాటిస్తూ ఉంటాం మనం. అలాంటిది 6వ రోజు అలంకరణ అయిన మహాలక్ష్మి అమ్మవారిని కొలిచేటప్పుడు అలాంటి నియమాలు ఏమైనా ఉంటాయా? అలాగేం లేదు. నవదుర్గలు వీళ్ళు అంటే ఇక్కడ మనకి మనం నిత్యం కొలిచే దైనందిన జీవితంలో ఉండే లక్ష్మీ అమ్మవారి రూపాలు పూజలు వేరు. నవదుర్గల్లో మన శాంత స్వరూపాలుగా మహాలక్ష్మి రూపంగా మనం అమ్మవారు అర్చిస్తున్నాం. ఇక్కడ నవదుర్గల్లో ఇక్కడ వీళ్ళు నవదుర్గల్లో ఈవిడ 6వ దుర్గ. 6వ దుర్గని మనం లక్ష్మీ అమ్మవారికి అయితే పూజిస్తున్నాం. ఎందుకంటే మన ధనాన్ని భాగ్యాలను ఇమ్మని, మనకు మానసిక ప్రశాంతతని కలగజేయమని, కుటుంబంలో ఎటువంటి అశాంతి అనేది ఉండకుండా శాంతం మాత్రమే ఉండమని ఆమెని శాంత స్వరూపునిగా మనం పూజిస్తున్నాం. అందుకని ఇవాళ ఏంటంటే లేదు అనే పదాన్ని తప్ప మిగతా ఏమీ అక్కర్లేదు అన్న ఆచరించట్లేదు. లేదు అనే పదాన్ని వాడకుండా ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పకూడదు. అలా లేదు అని చెప్పేది ఆవిడకి ఇష్టం ఉండదు కనుక ఆ పదం వాడద్దని చెప్తుంటాం. అయితే సామాన్యంగా నవరాత్రులనే కాకుండా శుక్రవారం పూట ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అంటారు, అది ఎంతవరకు వాస్తవం అమ్మా? 100% వాస్తవం ఉంది. శుక్రవారం అంటే శుక్రగ్రహానికి అది శుక్రగ్రహానికి శుక్రవారం అధిపతి. ఓకే, అలాగే లక్ష్మీ అమ్మవారిని ఆ రోజు కొలవడం ఏంటంటే ఏ ఒక్క రూపాయి అయినా ఆ రోజు బయటకు వెళ్తే మళ్ళీ అది తిరిగి మనకు రావాలి. అందుకని జనరల్గా ఏంటంటే అప్పు కానీ లేకపోతే డబ్బులు ఇవ్వడం కానీ చేయకుండా దాచిపెడతారు, అదొక నియమం. ఇంకొక నియమం ఏంటి, పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, రోజు ఖర్చు పెట్టేవాళ్ళు కలిసి ఒక వారం దాచిపెట్టంటారా అని చెప్పి శుక్రవారం ఇవ్వకండి దాచిపెట్టండి అని చెప్పారు. ఇది మనం ఒక సామెతలాగా పెద్దవాళ్ళు చెప్పిన మాట అదొక అలా వచ్చేసింది అంతే. స్పెషల్ అయితే ఏం లేదు, స్పెషల్గా చేయకూడదు అని నియమాలు అయితే ఎక్కడ లేదు. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, వెదజల్లే వాళ్ళు, డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారనుకో ఒక రోజున వెళ్ళి చేత ఆపాలని చెప్పి మంగళవారం ఖర్చు పెట్టకండి, శుక్రవారం డబ్బులు ఖర్చు పెట్టకండి అని చెప్పి ఇలాగా మనకు పెద్దవాళ్ళు పెట్టారు. మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి ఆచారంలోనూ ఒక సైంటిఫిక్ రీజన్ అంటూ ఉంటుంది. 100% ఉంది, ప్రతిదీ ఉంది. మనం అది పాటించక దాన్ని వదిలేసి రావడం వల్ల ఇవాళ ఇన్ని రకమైన ఇబ్బందులు, ఇన్ని రకమైన కష్టాలు పడుతున్నాం మనం. అదే అది పాటించాల్సిందే కంపల్సరీ. ధన్యవాదాలమ్మా. 6వ రోజు అలంకరణ అయిన మహాలక్ష్మి అమ్మవారి కోసం చక్కని వివరణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్
ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.